జై హో జన్లరా అద్భుతమైన దీవి మన లంకావి పార్ట్ 4 వీడియోలో అయితే మనం ఉన్నాం. సో ఈ రోజు మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండ్ డ్యూటీ ఫ్రీ షాపింగ్ అయితే చేయబోతున్నాం. అండ్ అదైపోయిన తర్వాత మనమైతే మన ప్లేస్ కి రిటర్న్ అయిపోతాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో ఫర్ అన్ అమేజింగ్ ఫారెస్ట్ వ్యూ. సిటీ సెంటర్ నుంచి జస్ట్ 20 to 30 minutes దూరంలో ఉంటుంది ఈ తంజుంగ్ రూ బీచ్. అండ్ మ్యాంగ్రూవ్ వెళ్ళే ప్రతి బోటు ఇక్కడి నుంచే వెళ్తుంది. అండ్ మీరైతే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసినండి, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఏరియాలో మీకు ఎక్కడ ఫుడ్ అనేది సరిగా దొరకదు. దిస్ ప్లేస్ ఈజ్ ఓన్లీ ఫర్ ది వాటర్ యాక్టివిటీస్, ఆల్ టైప్ ఆఫ్ వాటర్ యాక్టివిటీస్. సో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ని చూసేందుకు మనమైతే షేడ్ బోట్ అయితే తీసుకున్నాం. క్లూక్ లో అయితే మనం టికెట్ ని బుక్ చేసాం. 59 ringgit పర్ పర్సన్ అయితే పడింది. అండ్ మీరు కనుక లంచ్ కావాలి అనుకుంటే దానికి ఇంకొక 50 అయితే యాడ్ అవుతుంది. ఇదిగో బ్రేక్ఫాస్ట్ తినమన్నానని చెప్పి మరీ బర్రీకు తినారు. బర్రీకు తింటే ఎత్తెత్తేస్తుంది బోటు, మొత్తం నోట్లోకి వచ్చి బయటపడుద్ది, మరి జాగ్రత్త. వామ్మో ఆ స్పీడ్ ఏంది, ఆ బోట్ ఏంది, ఎవరికన్నా నడువుల నొప్పులు లేకపోతే నడువుల నొప్పులు వస్తే ఉన్న వాళ్ళకి పోయేటట్టున్నాయా. మన ఫస్ట్ స్పాట్ వచ్చేసి కిలిం జియో ఫారెస్ట్ పార్క్, ల్యాండ్ మార్క్ అనమాట. సో ఇది ల్యాండ్ మార్క్ మాత్రమే, పార్క్ సపరేట్ ఉంటుంది అండ్ దానికి సపరేట్ కాస్ట్ కూడా. అండ్ ప్రైవేట్ బోట్ అయితే తీసుకోవాలి మరి దానికోసం. అసలు ఈ బోట్ రైడ్ అనేది ఎవరైనా సరే ఖచ్చితంగా చేయాలి లంకావి వస్తే. అసలు ఆ ప్లెజెంట్ వాతావరణం చూస్తే అదిరిపోతుంది. ఇదిగో ఎదురు కనిపిస్తున్నాయి కదా బోట్లో, ఇక్కడే అనమాట కిలిం జియో ఫారెస్ట్ పార్క్. నువ్వు ఇచ్చిన 59 ringgitలకి ఇదే ఎక్కువ అని చెప్పి అట్లా చూపించి ముందుగా అయితే తీసుకెళ్ళాడు మరి. మరి అలా సాగిపోతా ఉంటే మరి మధ్యలో మనకి గబ్బిలాల గుహ దగ్గరికి అయితే తీసుకొచ్చాడు. సో చిన్న చిన్న గబ్బిలాలు ఉంటాయంట, మరి అవి ఎట్లా ఉంటాయో చూసేద్దాం మరి. సో మ్యాంగ్రూవ్ ట్రిప్ లో మనం వెళ్ళే ఫస్ట్ స్పాట్ బ్యాట్ కేవ్స్. సో బ్యాట్ కేవ్స్ చిన్న ర్యాంప్ ఉండి ఒక గుహలా ఉంటుంది. సో పిల్లలకి ఇది ఎక్సైటింగ్ గా ఉంటుంది. అండ్ ద బోట్ రైడ్ అయితే మటుకి సూపర్ అంటే సూపర్ గా ఉంది. మీకు బ్యాట్ కేవ్ కన్నా ముందు మీకు జియో ఫారెస్ట్ అని ఉంటుంది. అది ఈ ప్యాకేజ్ లో రాదనమాట. సో సపరేట్ ప్యాకేజ్ ఉంటుంది. అక్కడ యునెస్కో హెరిటేజ్ జియో పార్క్ అయితే ఉంది. సో మీరైతే దాన్ని చూడాలనుకుంటే దాన్ని కూడా చూడొచ్చు. సో ఒక ఫుల్ డే మ్యాంగ్రూవ్ ని ఎక్స్ప్లోర్ చేయాలంటే మీరు దానికైతే ఖచ్చితంగా అయితే వెళ్ళొచ్చు. ఇదిగో ఈ స్పాట్లో మీరైతే ఖచ్చితంగా జ్ఞానం లాగాల్సిందే. సో ఎవరైనా ముసలోళ్ళు ఉంటే మీరు అటు సైడ్ ఎగ్జిట్ సైడ్ నుంచి కూడా లోపలికి వెళ్ళొచ్చు. సో ఇటు నుంచి అయితే అవాయిడ్ చేయండి. మరి ఇక్కడ పాములు కూడా ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసుకొని అడుగేయండి, లేకపోతే బుస్సే. ఈ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి నీట్గా ర్యాంప్ వేసారు, కానీ ఆ పైన నుంచి నీళ్లు కారుతాం, మొత్తం కిందంతా బురదే. మన దగ్గర కూడా ఇలాంటి అరేంజ్మెంట్లు చేసి ఎంత బాగుండో. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం. లోపలంతా చీకటిగా ఉందని చెప్పి ఓ బల్బు ఉంటే మన కాడ బల్బు వేసి మరీ వీడియో తీసాం, చూడండి.
బ్యాట్ కేవ్స్ తర్వాత మనకైతే ఇక్కడ ఫుడ్ స్పాట్. సో ప్యాకేజ్తో పాటు మీకు విత్ లంచ్ అండ్ వితౌట్ లంచ్ ఉంటుంది. వితౌట్ లంచ్ ప్రస్తుతం అయితే 57 పడుతుంది, విత్ లంచ్ అయితే 100 ringgit. సో మీరు ఎవరైనా మలేషియన్ ఫుడ్ అంతగా నచ్చిన వాళ్ళు ఉంటే ఇక్కడ లోకల్ ఫుడ్ మాత్రమే దొరుకుతుంది. సో వీ కెన్ ఆప్ట్ ఫుడ్ ఆర్ వితౌట్ ఫుడ్. వితౌట్ ఫుడ్ బెస్ట్, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం గట్టిగా తినొస్తే మీకు మధ్యాహ్నం కల్లా బయటకు వచ్చేస్తారు కాబట్టి సో లంచ్కి అంత ఇంపార్టెన్స్ ఏం అవసరం లేదు. ఆ తర్వాత ఒక కోతి ఇంకో కోతికి తినిపించాలంట. అందుకే అందరూ అట్టిపండ్లు ఏదో బ్రెడ్లు గిడ్లు అన్నీ తెచ్చుకున్నారు. కోతులు అంటే ఫారినర్స్కి మహాప్రాణం. మనకి ఏడబట్టిన ఉంటాయిలే, బట్ ఈ కోతులకి మీసాలు కూడా ఉంటాయి. అదే స్పెషల్ మలేషియా కోతులకి. డబ్బులు ఖర్చు అయింది కానీ అబ్బా ఏమన్నా ఉందా? అడవిలో అట్లా సైలెంట్గా బోట్లో వెళ్తా ఉంటే అబ్బా ఆకాశం అంతా ఎర్రగా అయిపోయినట్టు ఎర్రటి ఈగలని చూస్తుంటే అబ్బా మనసు చాలా పులకరించిపోయింది తెలుసునా. ఇదే మన మ్యాంగ్రూవ్లో లాస్ట్ స్పాట్, ఈగల్స్ వాచింగ్. లంకావికి ఈ బర్డ్ల వల్లే పేరు వచ్చిందంట. ఖర్చు అయింది కానీ మనసు చాలా ప్రశాంతంగా ఉంది అడవుల మధ్యలో నుంచి పోతా ఉంటే. ఇంకెక్కడైనా మంచి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటే చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. 10కి స్టార్ట్ అయిన మన మ్యాంగ్రూవ్ బోట్ రైడ్ అనేది 2.5 hours అయితే ఫినిష్ అయిపోయింది. సో 1 లోపు మీకైతే దించేస్తారు. సో 10కి ఒక స్లాట్, 12కి ఒక స్లాట్ ఉంది. క్లూక్లో అయితే లైక్ కేలుక్. సో మీరు ఏదైనా ప్రైవేట్గా చేసుకోవాలనుకుంటే ఈ జెట్టి పాయింట్కి వచ్చేసి మీరైతే జెట్స్కి అయినా లేకపోతే సపరేట్ బోట్ అయినా సరే తీసుకోవచ్చు. మలేషియన్స్ కానీ ఇండియన్స్ కానీ కొంచెం రైస్ ఐటెంతో ఉన్న ఫుడ్ మీకు నియర్ బై జెట్టి ఏరియాలో కావాలంటే అమ్మాచి టేస్ట్ ఇండియన్ అనే రెస్టారెంట్ ఉంది. ఫుడ్ అయితే ఓకే, లైక్ మన కోలాలంపూర్లో తిన్నట్టే ఉంటుంది. రైస్ టేస్ట్, సాంబార్ అన్నీ బాగున్నాయి. అన్ని వెజ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. సో ప్లీజ్ టు విజిట్. మంచి ఫుడ్ అయితే తినేసిన తర్వాత మనమైతే బిలియన్ డ్యూటీ ఫ్రీ మాల్కి అయితే వచ్చేసాం. సో ఇది మీకు జెట్టీకి చాలా దగ్గరగా ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా డ్యూటీ ఫ్రీ షాప్లో షాపింగ్ చేసి డబ్బులు తక్కువకి అన్ని వస్తువులు వస్తుంటాయి చేయడానికి. అన్నప్పుడు చేసేద్దాం. మందు కూడా చాలా అంటే చాలా చీప్గా ఉంటుంది. సో డ్యూటీ ఫ్రీ షాపింగ్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. చివరికి మనం వీడ్కోలు పలికే సమయం వచ్చింది. సో బోట్ అయితే వచ్చేసింది. అదేదో అంటారు కదా, అందమైన పువ్వుకి పట్టుకుంటే అంతా ముల్లే అని. ఇది కూడా అంతే, చుట్టూ అందంగా ఉంటుంది, ఎండ మాత్రం పేట మంటలా ఉంటుంది. సన్ స్క్రీన్లు, ఫుల్ హ్యాండ్స్ డ్రెస్సులు అయితే తెచ్చుకోండి. వీడియో ఎంత దాకా చూసావు మరి ఓ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మరి వీలైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయి. ఇలాంటి మంచి వీడియోలు నీకోసం అయితే పెట్టేస్తాం కదా. అదేదో అంటారు, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టిల్ నవ్వు. బాగా చెప్పిల్లా, ఇప్పుడిప్పుడే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా కొంచెం. ఉంటా మరి, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. సర్వే జనా సుఖినో భవంతు.